ఏబదియారవ సర్గము గిరిశిఖరముననున్న గుద్రరాజగు సంపాతి ప్రాయోపవేశమునకు దిగిన వానరులను జూచుట వీరందరునూ నాకు ఆహారమగుదురు ఇది విధి విలాసము అని అతడు పల్కుట విచారగ్రస్తుడైయున్న అంగదుడు ఆ మాటలను విని హనుమంతునితో గత సంఘటనలను గూర్చి తెలుపుచు జటాయువు యొక్క ఔన్నత్యమును మృతిని ప్రస్తావించుట సోదరుడగు జటాయువు ప్రస్తావనను వినినంతనే సంపాతి వానరులతో స్నేహపూర్వకముగా మాట్లాడుట ఆ వానరులందరూ ప్రాయోపవేశమునకు సిద్ధమై కూర్చొనియున్న ప్రదేశమునకు సమీపమున ఒకానొక గుద్రరాజు చేరెను. ఆ పక్షిరాజు పేరు సంపాతి. అతడు చిరంజీవి, బలపరాక్రమములచే సుప్రసిద్ధుడు, ఉపకార స్వభావముగలవాడు, జటాయువునకు సోదరుడు. వింధ్యమహాపర్వత గుహ నుండి బయటికి వచ్చి ఆ పక్షిరాజు అచట కూర్చునియున్న వానరులను జూచి మిక్కిలి సంతోషముతో ఇట్లు నుడివెను. మానవుడు పూర్వజన్మలో చేసుకొనిన సుకృతములను బట్టి అతని యోగక్షేమములను భగవంతుడే చూచుకొనెను సుమా. కనుక దైవవశమున చాలా కాలము తరువాత అప్రయత్నముగనే ఆహారము నేడు నా నోటి ముందునకు వచ్చినది. ఆ సంపాతి వానరులను జూచి ఈ ప్రాయోపవేశమునకు పూనుకొనిన వానరులలో మరణించిన వారిని వరుసగా ఒకరి తరువాత మరియొకరిని భక్షింతును అని పల్కెను. ఆహారము కొరకై ఆరాటపడుచున్న ఆ పక్షి యొక్క మాటలను విని అంగదుడు మిగుల ఉద్విగ్నుడై హనుమంతునితో ఇట్లనెను, ఓ మారుతి, చూడుము, సీతాన్వేషణ నిమిత్తమై ఈచటికి వచ్చిన వానరులకు ఆపదను కలిగించుటకై సాక్షాత్తుగా సూర్యపుత్రుడైన ఆ యముడే ఇటు వచ్చినాడు. ఇంతవరకును శ్రీరాముని కార్యము నెరవేరలేదు. సుగ్రీవుని ఆదేశము పూర్తి చేయుట జరగలేదు. ఇంతలో అనుకొనకుండగనే హఠాత్తుగా మనపై ఈ ఆపద వచ్చిపడినది. గుద్రరాజైన జటాయువు సీతాదేవిని ఆదుకునుటకై చేసిన సాహసకార్యమును గూర్చి మీరు పూర్తిగా వినియేయుంటిరి. పశుపక్ష్యాది సమస్త ప్రాణులను మనవలే ప్రాణములకు సైతము తెగించి శ్రీరామునకు ప్రియమును చేయుచున్నవి, సహాయపడుచున్నవి, మిత్రులు, దయాపరులైన వారు ఈ విధముగా పరస్పరము తోడ్పడుచుందురు. అందువలన ఆ ప్రభువునకు మేలు చేయుట కొరకై మనము ప్రాణత్యాగము చేయుదము. ధర్మజ్ఞుడైన జటాయువు శ్రీరామునకు ప్రియమును గూర్చెను. రఘువీరుని కార్యమునకై జీవితములపై ఆశను వీడి మిక్కిలి శ్రమపడితిమి. పెక్కు అడవులను గాలించితిమి. అయినను సీతాదేవి జాడను కనుగొనలేకపోయితిమి. యుద్ధమున రావణునిచే హతుడైన గుద్రరాజగు జటాయువే నిజముగా అదృష్టవంతుడు, అతనికి మనవలే సుగ్రీవుని బాధ లేకుండపోయినది. పైగా పరమగతి ప్రాప్తించినది. దశరథ మహారాజు స్వర్గస్థుడగుట, జటాయువు హతుడగుట, సీతాదేవి అపహరణకు గురియగుట, ఈ సంఘటనలన్నీయును వానరుల జీవితములకే సందేహమును తెచ్చిపెట్టినవి. రామలక్ష్మణులు సీతాదేవితో సహా వనవాసము చేసిరి. శ్రీరాముడు ఒకే ఒక్క బాణముతో వాలిని వధించివేసెను. ఇంకా ఆ రఘువీరుని ఆగ్రహమునకులోనే రాక్షసులందరూ మృత్యువు పాలుకానున్నారు. ఈ విపరీత సంఘటనలు అన్నీను కైకేయి పొందిన వరదాన ఫలితములేగదా. వానరులు విచారముతో పదేపదే పలికిన మాటలను విని సంపాతి ఎంతయు నొచ్చుకొనెను. ప్రాయోపవేశ దీక్షలో నేలపైబడియున్న వానరులను గాంచి అతడు మిక్కిలి చలించిపోయెను. పిమ్మట మహాత్ముడైన ఆ గుద్రరాజు దీనముగా ఇట్లు నుడివెను. వాడియైన ముక్కుగల వాడగు ఆ గుద్రరాజు అంగదుని నోట వెలువడిన మాటలను విని ఉచ్చస్వరముతో ఇట్లు పలికెను. నా సోదరుడైన జటాయువు యొక్క వధనుగూర్చి ప్రకటించుచున్న ఈ వ్యక్తి ఎవరు? అతడు నాకు ప్రాణముల కంటెను ప్రియతముడు. ఈ వచనములు నా మనస్సును ఆందోళన పరచుచున్నవి. దండకారణ్యమునందు నా సోదరునకును రాక్షసునకును యుద్ధము ఎట్లు సంభవించినది? చాలా కాలమునకు పిమ్మట నా తమ్ముని పేరు నా చెవికి సోకినది. మహాత్ములారా, నన్ను ఈ గిరిశిఖరము నుండి దయతో క్రిందికి దింపుడు. నా తమ్ముడు మిగుల సద్గుణములు గలవాడు. అతని బలపరాక్రమములు మిగుల కొనియాడదగినవి. ఎంతో కాలము తరువాత అతనిని గురించి విని మిగుల సంతుష్టుడనైతిని. ఓ వానర ప్రముఖులారా, దండకారణ్యమునందు నివసించుచున్న నా తమ్ముడగు జటాయువు యొక్క వధ ఎట్లు జరిగినది? నేను వినగోరుచున్నాను. దయతో వివరింపుడు. పెద్దల యొక్క ఆదరాభిమానములకు పాత్రుడైన శ్రీరాముడు దశరథునకు ప్రియమైన జ్యేష్ఠకుమారుడు. అట్టి దశరథుడు నా సోదరునకు మిత్రుడెట్లయ్యెను? శత్రు సంహారమునందు సమర్థులైన ఓ వానరులారా, సూర్యకిరణముల వేడికి నారెక్కలు మాడిపోయినవి, అందువలన నేను ఎగురజాలను. కనుక నేను స్వయముగా మీకడకు వచ్చుటకు అశక్తుడను.
కాబట్టి నన్ను ఈ పర్వతము మీది నుండి దయతో క్రిందికి దింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 76వ సర్గము.